ఎస్ఎల్బీసీ టన్నల్ 0 పాయింట్ దగ్గరకు రెస్క్యూ టీం చేరుకుంది. దాదాపు 50 మందితో కూడిన సహాయ బృందం అక్కడి పరిస్థితిని అంచనా వేస్తుంది. సొరంగంలో 8 మంది చిక్కుకుపోయి 6 రోజులు దాటడంతో వారి పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. ఈ కీలక ఆపరేషన్లో ర్యాట్ హోల్ మైనర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే టన్నల్ దగ్గరకు బీఆర్ఎస్ బృందం వస్తుండడంతో అక్కడ భద్రత పెంచారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం వస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నల్ 0 పాయింట్ దగ్గరకు రెస్క్యూ టీం చేరుకుంది. దాదాపు 50 మందితో కూడిన సహాయక బృందం అక్కడి పరిస్థితిని అంచనా వేస్తుంది. సొరంగంలో 8 మంది చిక్కుకుపోయి 6 రోజులు దాటడంతో వారి పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. ఇక ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద ఈరోజు 6వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా వివిధ టీంలకు సంబంధించినటువంటి ఒక్కొక్క టీంలో కొద్ది మంది కూడా లోపలికి వెళ్లారు. లోపల వెళ్లే ముందు బయట కొంత టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించి కొన్ని పార్ట్స్ కట్ చేయాల్సి ఉన్నందున దానికి సంబంధించి ప్లాస్మా కటింగ్ మిషన్ని బయట కూడా కొంత కటింగ్ చేసి పరిశీలించుకున్నారు. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకొని లోపలికి వెళ్తున్నారు. మరోవైపు ఈరోజు ఇక్కడికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం అంతా కూడా ఎస్ఎల్బీసీకి వస్తుంది. ఎస్ఎల్బీసీకి వచ్చే నేతలంతా పాటు ప్రధానంగా మామనార్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మరోవైపు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ఇటు గాలి హర్షవర్ధన్, అదేవిధంగా ఇటు మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలంతా కూడా మాజీ ఎమ్మెల్యేలంతా ఇక్కడికి తరలి వస్తున్నారు. నల్గొండ జిల్లా నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మరోవైపు బండలింగయ్య యాదవ్ వాళ్ళంతా కూడా కలిసి ఇక్కడికి వస్తున్నారు. మొత్తానికి 6 రోజులుగా కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ కనిపెట్టడం కోసమే నానా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాల అవకాశాలు ఉపయోగించుకొని లోపల వారిని రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లోపల టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించి మొత్తం 14 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ మొత్తం ఎస్ఎల్బీసీ టన్నల్ లోపల దాదాపుగా 12 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. 12 నుంచి 13 మధ్యలో బాగా వాటర్ ఉంది. 13 నుంచి 14 పాయింట్ అయితే టన్నల్ బోరింగ్ మిషన్ ఉంది. ఆ మధ్యలోనే చాలా చోట్ల కూడా బురద వాటర్ ఉండి చాలా రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బందికరంగా మారింది. పైనుంచి పైకప్పు పడడంతో కూడా ఒక్కసారిగా మొత్తం బురదమయం అయిపోయి మొత్తం లోపలికి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది అనేది కూడా కొంత లోపలి నుంచి చెప్తున్నటువంటి విషయం. ఈరోజు దాదాపుగా 115 గంటలుగా జరుగుతున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఈరోజు కీలకంగా కొన్ని పనులు చేయడం కోసం రెస్క్యూ టీమ్స్ అన్ని రోజులు ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీకి సంబంధించిన రెస్క్యూ టీం, అదేవిధంగా బీఆర్టీ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థ, అదేవిధంగా సింగరేణి రెస్క్యూ సంస్థ, అదేవిధంగా నవయోగ సంబంధించిన టెక్నికల్ సిబ్బంది, మరోవైపు ర్యాట్ హోల్ రన్నర్స్, వీళ్ళంతా కూడా అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఎవరికి వారి అంచనాల మేరకు లోపలికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేయడం కోసం ఎలాంటి వెసులుబాటు ఉంది, వారిని రక్షించి బయటకు తీసుకురావాలంటే ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. చాలా మంది కూడా వారి లోపల ప్రణాళికతో లేకపోవచ్చు అనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. నిన్న 0 పాయింట్ వరకు వెళ్ళినటువంటి ర్యాట్ హోల్ రన్నర్స్ అంతా కూడా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే కూడా మాకు లోపల కూడా మేము విజిల్స్ వేసాము, లోపల లైట్ వేసి కొట్టి చూసాము, లోపల అరిచి చూసినప్పుడు కూడా ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు. దాదాపుగా చాలా మంది లోపల బురదలోనే చిక్కుకుపోయి ఉంటారనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దాదాపుగా వారి ప్రాణాల విషయంలో కొంత ఆశలు వదులుకున్నట్టు అని చెప్పేసి కూడా బయటికి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. మొత్తానికైతే ఈ ఒకవైపు ఈ ఆపరేషన్ రెస్క్యూ జరుగుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి మరోవైపు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న హరీష్ రావు కూడా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. ఒకవైపు ఇక్కడ 8 మంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు, ఢిల్లీకి వెళ్తున్నారు, ఒక రివ్యూ లేదు, సమావేశం లేదు, వారి ప్రాణాలు అంటే లెక్కలేదా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరోవైపు ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయొద్దంటూ కూడా కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాజెక్టు స్లోగా జరిగింది, లేకపోతే ఎప్పుడో పూర్తయి నల్గొండ జిల్లాకు నీళ్లు వచ్చేవని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి విషయంగా ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఒకవైపు జరుగుతుండగానే ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితమే మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 12 కిలోమీటర్ల మేము పనులు చేశాము, ఇందులో
ప్రధానంగా పెద్ద ఎత్తున వాటర్ వచ్చి టన్నల్ బోర్ మిషన్ సంబంధించినటువంటి కొన్ని విడిభాగాలు ఖరాబ్ అయిన నేపథ్యంలో అప్పుడు పనులు ఆగిపోయాయి. అప్పటికి కూడా దీనికి సంబంధించి కొంత డిజైనింగ్ లోపం ఉంది. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ అసలు ఎస్ఎల్బీసీ ప్రణాళిక టన్నల్ ప్రణాళిక అనేది కూడా కొంత లోపభూయిష్టమైంది, ఇది వాస్తవంగా పనికొచ్చే విషయం కాదని చెప్పేసి ఆయన కొట్టిపారేసిన విషయం ఉన్నప్పటికీ కూడా గతంలో పనులు కొనసాగి కూడా చాలా చోట్ల కూడా దీనికి సంబంధించి జాగ్రఫికల్గా లోపల అత్యంత కఠిన పరిస్థితుల్లో టన్నళ్లు చేయాల్సి ఉంది. మేము కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దాదాపుగా 260-70 కిలోమీటర్ల టన్నల్స్ పని చేయించాము, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కాలేదు. కానీ ఎస్ఎల్బీసీకి సంబంధించి దాదాపుగా 3 దశాబ్దాలుగా పనులు కొనసాగుతున్నప్పుడు కూడా ఇంకా పూర్తి కావట్లేదు. దానికి సంబంధించి ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు మొదలుపెట్టి వారం రోజులు కాకముందుగానే ఒక్కసారిగా ప్రమాదం జరిగి మళ్ళీ పనులన్నీ కూడా మొదటికొచ్చాయి. దీంతో ఈ పనులు నిర్వహిస్తున్నటువంటి జయప్రకాష్ అసోసియేషన్ కంపెనీ కూడా పూర్తి స్థాయిగా ఇప్పుడు ఆ టన్నల్ బోరింగ్ మిషన్ని కట్ చేయడం కోసం తొలుత ఒప్పుకోలేదు. ఆ టన్నల్ బోర్ మిషన్ కట్ చేస్తే తప్ప లోపలికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టడానికి అనుకూలంగా లేదు. ఇప్పుడు మొత్తానికైతే ఆ సంస్థకు సంబంధించిన చైర్మన్ ఒకవైపు జయప్రకాష్ గౌర్ ఇక్కడికి చేరుకున్నారు. నిన్న ఇవాళ కూడా రాష్ట్ర మంత్రులతో అధికారులతో మాట్లాడుతున్నారు. దాదాపుగా అత్యంత 100 కోట్ల విలువైనటువంటి టన్నల్ బోర్ మిషన్ కట్ చేస్తే జరిగే నష్టానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అసెరెన్స్ తీసుకున్న తర్వాతనే ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు వారికి సంబంధించిన సహాయక చర్యలకు సంబంధించి ఇవాళ రేపు పూర్తి స్థాయిగా లోపలికి వెళ్ళి ఒకవైపు టన్నల్ బోర్ మిషన్ని కొంత భాగాలు తొలగించి లోపలికి వెళ్ళి వారిని సంబంధించినటువంటి పూర్తి అసెస్మెంట్ చేసి ఎక్కడ వారు నెరుగా చిక్కుకున్నారో సంబంధించినటువంటి పాయింట్అవుట్ చేస్తేనే వారిని బయటకు తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. దాదాపుగా వారందరూ కూడా దాదాపు ఇప్పుడు ప్రాణాలతో లేనట్టనే కూడా కొంత చర్చ కొనసాగుతున్నప్పటికీ కూడా అధికారులు ధృవీకరించాల్సి ఉన్నది. స్వామి, ప్రస్తుతం ఇక్కడ టన్నల్ దగ్గరకు బీఆర్ఎస్ బృందం వస్తుండడంతో అక్కడ భద్రత పెంచారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం అయితే అక్కడికి వస్తుంది. అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు స్వామి? అంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నేతలతో పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. అడుగడుగున బందోబస్తులు నిర్వహిస్తూ చెక్ పోస్ట్ చేస్తున్నారు. ఐజీ సత్యనారాయణతో పాటు మరో 2-3 సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఐజీలు, డిఐజీలు అంతా ఇక్కడ వారందరూ ఇక్కడికి వచ్చి మొత్తం బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. దానికి తోడు రాజకీయ నేతలు వస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. మరోవైపు మనం చూస్తున్నాం ఇప్పుడే సీనియర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. వారితో పాటు ఇక్కడ మరికొంతమంది సీనియర్ నేతలు కూడా ప్రతిరోజు ఇక్కడ సమీక్ష సమావేశాలు పాల్గొంటున్నారు. మొత్తం మెయిన్ రోడ్ నుంచి కూడా లోపలికి వచ్చేటువంటి దాదాపు 3-4 కిలోమీటర్ల పరిధిలో ప్రతి కిలోమీటర్కు ప్రతి 1/2 కిలోమీటర్కు పోలీసు చెక్ పోస్ట్ చేసి పెట్టారు. కేవలం మీడియాను కొద్దిమంది లోపల రిస్క్ ఆపరేషన్లో పాల్గొనేటువంటి సిబ్బందిని మాత్రమే లోపలికి అలౌట్ చేస్తున్నారు. మిగతా వారిని ఎవరు కూడా అలౌట్ చేయట్లేదు. దీంతో లోపల కొంత నిన్నమొన్నటితో పోలిస్తే ఈ రోజు మొత్తం పూర్తిగా గట్టి రక్షణపరమైన చర్యలు తీసుకున్నారు, బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎవరిని కూడా ఇతర వ్యక్తులు బయటికి రానివ్వట్లేదు. దీంతో కొంత లోపలైతే కొంత గట్టి భద్రతా చర్యలు చెప్పినట్టు చెప్పుకోవచ్చు మనం. స్వామి, ఎప్పటి వరకు బీఆర్ఎస్ బృందం అక్కడికి చేరుకునే అవకాశం ఉందంటారు? అంటే మనకున్న సమాచారం మేరకు దాదాపు ఇప్పటికే డిండి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు నేతృత్వంలోని బృందం అంతా కూడా ఇక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరికొన్ని గంటల్లోనే వారు ఇక్కడికి చేరుకుంటారు. వారితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గాలి హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, మరోవైపు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, ఇటు మాజీ ఎంపీ బండలింగయ్య ఒకవైపు వాళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారు. నల్గొండకు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన చాలా మంది నేతలంతా కూడా హరీష్ రావుతో కలిసి వస్తున్నారు. వారంతా కూడా 100ల సంఖ్యలో వస్తున్నట్టు కూడా అందులో కొద్ది మందిని మాత్రమే ఎస్ఎల్బీసీ టన్నల్ వరకు కూడా పంపించే అవకాశం కనబడుతుంది. చాలా మంది వస్తే కూడా అక్కడ సహాయ చర్యలకు విఘాతం కలుగుతుంది అనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి మనకు ఒక విషయంగా ఉంది. మొత్తానికి ఎవరికి వారు రాకుండా ఖచ్చితంగా ఎవరైతే కొద్ది మందికి అలవాటు చేస్తారో వారిని మాత్రమే లోపలికి పంపించే వీలుంటుంది. కాబట్టి ఆ వారిని మాత్రమే రావాలని చెప్పి కోరుతున్నారు. బయట ఎవరు కూడా గుమిగూడి లా అండ్ ఆర్డర్కు ప్రాబ్లం కలిగించొద్దు అనేది కూడా పోలీసులు చేస్తున్న విజ్ఞప్తి ఉంది. నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు మొత్తానికి ఏరియా అంతా కూడా కొంత భారీ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి మొత్తం అడుగడుగున కూడా కొంచెం ఆంక్షలు విధిస్తున్నారు. మెయిన్ రోడ్ నుంచి ముందు వైపు కావచ్చు, 2 వైపులా కావచ్చు, ఇతర పార్టీ నుంచి వచ్చేటువంటి నేతలంతా కూడా ఇటు అధికార కాంగ్రెస్ నేతలు కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఎదురుపడితే పరస్పర నినాదాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి లా అండ్ ఆర్డర్కు ఇబ్బంది కలగకుండా ముందుగానే పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కొద్ది మందిని మాత్రమే హరీష్ రావు నేతృత్వంలోని బృందాన్ని లోపలికి పంపించే అవకాశం ఉంది. వారు కూడా ఎంతసేపు లోపలికి అవకాశం ఇస్తారు, వారు ఏ విషయం వరకు వెళ్ళి పరిశీలించే అవకాశం ఉందనేది కూడా ముందుగానే పోలీసులు అనుమతి తీసుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.